తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవుని తలంచుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం మొదటి అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. దేవుడి తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థనతో 10 నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. ఆశ్చర్యకరుడా, మీ దివ్య గ్రంథమున ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాలం చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు చూడండి, ఇక్కడ పరమగీతం చాలా శ్రేష్టమైన గీతం. పరమగీతం అని ఈ లోకగీతం కాదు. పరమగీతాన్ని ఆత్మతో ధ్యానించే వారికి పరమగీతం, ఆత్మ ధ్యానించిన లోకాంశాలను ధ్యానించే వారికి ప్రణయగీతం కావచ్చు. అందువల్ల ప్రతి అంశాన్ని ఆత్మతో ధ్యానించాలి. మరి ప్రియుడు ప్రియురాలు అని ఉంటాయి. ప్రియుడు అనగా ఇష్టడు, సంఘానికి ఇష్టడు యేసుప్రభు. ప్రియురాలు అనగా ఇష్టరాలు, సంఘం వేసేకి ఇష్టమైన సంఘం అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా పరమితము ఇటువంటి మనస్తత్వంతో పోతే పరమితం అని ఉంటుంది. పరమితంగానే ఉంటుంది, లేకుండా ప్రణయగీతం కావచ్చు లేని వల్ల. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ నువ్వు పూసుకొని పరిమళ తైలం సువాసన ఉంది అంటున్నా. నువ్వు పూసుకొని పరిమళ తైలం సువాసన గలది అంటున్నా. నీ పేరు పోయబడిన పరిమళంతో సమానం అంటున్నా. పోయబడిన పరిమళ తైలం, ఆయన పేరు పరిమళ తైలంతో సమానం అంటున్నా. ఆ తర్వాత మరి కింద లైన్లో నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. చూడండి, మనం గమనించినప్పుడు ఇక్కడ నీ పేరు అదే నీవు పూసుకున్న పరిమళ తైలం, ఆయనకు పరిమళ తైలం పోయబడింది. కొన్ని సందర్భాల్లో కాళ్ళకు పోయబడింది, తలకు పోయబడింది. చూడండి, మత్తయి సువార్త మీరు చూసినప్పుడు 26వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మాట కనిపిస్తుంది. మత్తయి సువార్త 26:7 చూడండి, ఏం రాయబడింది అక్కడ 7వ వచనంలో. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. చూసారా, ఆయన తల మీద పోసాను అంటున్నా. తల మీద పోయటనగా అది అభిషేకం సాదృశ్యం. అనగా ఆయన మరి భోజనం కూర్చున్నప్పుడు తల మీద పోయబడింది. రెండవదిగా మరొక స్త్రీ మన ఇంకో స్థలంలో మార్క్స్ వార్త 14:3లో ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసారు. 2 సార్లు తల మీద పోయబడి వాక్యం రాబడి అది అభిషేకానికి గుర్తుంది. ఆ రోజుల్లో అభిషేకించినప్పుడు తలపైన పోసేవారు. మొదటి సమయంలో 10:1 చూసినప్పుడు మొదటి సమయంలో 10:1లో మనకు కనిపిస్తుంది. అక్కడ అత్తరు ఆ తైల బుడ్డి మరి సౌలు తల మీద అభిషేకించిన మనం చూస్తున్నాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని ఆ సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు. చూసారా, అభిషేక తైలం తల మీద పోయటనగా అభిషేకాన్ని గుర్తుగా మనకు కనిపిస్తుంది. అంతేగాక మరి మొదటి సమయంలో 16వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ కూడా మరి తల మీద పోయబడినట్టుగా మనకు కనిపిస్తున్నాం. మొదటి సమయం 16:3 యెషయాని
కళ్యాణకుని పిలువము. అప్పుడు నీవు అప్పుడు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదును. అతని అభిషేకింపులని సెలవీయక అభిషేకించా. మరి అట్టా మరి ఎవరి పేరు దావీదు పేరు చెప్పా. దావీదు పేరు చెప్పినప్పుడు దావీదు అభిషేకించా. అంటే ఏ విధంగా అభిషేకించాడు? 13వ వచనం చూసినట్లయితే చూడండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట అభిషేకం చేశాను. నాటి నుండి ఆత్మ దావీదు మీదకి బలము వచ్చాను. తర్వాత సమూయేలు అమ్మకు వెళ్ళిపోయాను. చూసా, తైలపు తల మీద చూసా అభిషేకాన్ని సాధిస్తున్నాం. కాబట్టి పేరా ఇది తల మీద పోయిట. తైలపు కొమ్ము బలమైంది. ఆత్మ బలమైన ఆత్మ దిగిన దావీదుపై. దేవుని గారు బలమైన కార్యాలు చేశారు. రాజ్యాలు జయించారు. మరి అనేకమైన కీర్తనలు రాశారు. ఆత్మబలంతో చాలా గొప్పగా వర్దిలా. కాబట్టి ఈ యొక్క అభిషేక తైలం మరి మనకు తల మీద పోయిన అభిషేకాన్ని గుర్తు. మళ్ళీ తర్వాత ఇంకో స్థలం చూసినప్పుడు యోహాను సువార్తలో 12:3 రాయబడింది. అభిషేక తైలం నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం అంటున్నా. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. చూచారా, ఇక్కడ మరి అత్తరు బుడ్డి పగలగొట్టి మరియా ఆయన పాదాలపైన పోసింది. నీ పేరు పోయబడిన పరిమళ తైలం అన్నా. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలం అంటారు. పరిమళ తైలం పోయబడింది ఎక్కడ? పాదముల పైన. పాదాల పైన పోయటం దీని అర్థం ఏంటంటే పాదాల పైన పోయటం అనగా సేవకు సదృశ్యం కనిపిస్తుంది. అనేక చోట్ల ఆయన కాలినడకలు నడిచారు. వేల కొద్ది మైలు నడిచి స్వాత సేవ చేశారు. అనేక ఆత్మ రక్షించారు. కనుక అందరి కొరకు ఆయన ప్రాణం సమర్పించారు. కాబట్టి పిల్లారా, ఇది పోయబడిన నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం అంటున్నా. పోయబడిన పైన ఈ విధంగా పోయబడింది తలపైన కాళ్ళపైన కానీ చూస్తున్నా. అప్పుడు యూదా ఒక మాట అన్నా, ఈ వెల ఇంత అత్యధికంగా వ్యర్థం చేస్తున్నారు అంటున్నా. అది యోహాను 12వ మనం కంటిన్యూ చేసినట్టయితే అక్కడ యూదా సంభాషణ కనిపిస్తున్నది. 12వ తర్వాత ఆయన శిష్యులు ఒకడు అనగా ఆయనను అప్పగించమనయున్న యూదా ఎత్తరెందుకు 300 దేనారములకు అమ్మి చెప్పినది బీదల మీద కాదు కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుతూ వచ్చాను రామాటనా. ఇంత అర్థం ఎందుకు వ్యర్థం చేస్తారు? ఎందుకనగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అత్తరు బుద్ధి నుండి అత్తరు శ్వాసన జరిగింది. యూదా హృదయం దుర్వాసన జరా యూదా హృదయం దుర్వాసన జరా అది జరా. ఆ విధంగా మన జీవితాల్లో మన శ్వాసన కలిగి పరిశుద్ధాత్మ కలిగి మరి ప్రభు గారు జీవించాలి. శ్వాసన జీవితం జీవించాలి. అందువల్ల ఆ శ్వాసన గదంతా వెదజల్లింది. పాదాలపైన పోసిన తల వెంట్రుకతో తుడిచింది. అదే తల వెంట్రుకలు విస్తారమని అర్థమైపోతుంది. తల వెంట్రుకలు ఎన్నో నేను చేసిన పాపాలు అన్నీ కూడా అర్థం వస్తాయి. అది ఇంకో చోట పాదాలు పోసింది ఇంకో చోట మనకు కనిపిస్తారు. లూకాసు సువార్త 7:38లో ఆ ఊళ్ళో ఉన్న పాపం స్త్రీ అంట పాదాలపైన మొదటి 4 కార్యాలు చేసింది. అక్కడ ఆ స్త్రీ మొట్టమొదటి పని ఏం చేసింది చూడండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదం తడిపి తన తల వెంట్రుకలతో
తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని చూసారా, ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నాను. గమనించారా? తర్వాత ఇంకో మరి కార్యం ఏం చేసింది? అత్తరు వాటికి పూసెను. మరి చూసారా, మీరు గమనించేప్పుడు 4 కార్యాలు జరిగించిన ఆ స్త్రీ ఏమంటే మొదట కన్నీరు కార్చింది, పాదాలు కడిగింది. ఈ కన్నీరు కార్చడాన్ని మనం చూసినప్పుడు మరి అది పశ్చాత్తాప కన్నీరు. అంత పాపం స్త్రీ అని రాబడింది. తన పాపాన్ని గురించి పశ్చాత్తాపడి కన్నీరు కార్చింది. కన్నీరు మరి కంటిన్యూడ్ వచ్చే కన్నీరు. ప్రతి పాపానికి కారణం కన్నే. కాబట్టి ఆదాము హవ్వలు ఆ పండును చూచి పాపం చేశారు. కంటితో చేసిన పాపాన్ని బట్టి శిక్ష అనిపించారు. ప్రతి పాపం కంటి ద్వారా వచ్చేదే, కంటి చూపుని బట్టి. అందువల్ల ఈ పాపం స్త్రీ తన చూపుని బట్టి చేసిన పాపాన్ని గురించి తన కన్నీళ్ళంతా ఆ పాదాలపై కుమ్మరించి ఆ పాదాలు కడిగింది. అదే తన పాప భారమంతా కూడా ఆయన పైన వేశాడు. తన పాపాలను ఆయన పాదాలపైన వేశాడు. అందుకే ప్రభు అన్నాడు, అది ఎట్టి భారమైనా సరే నా దగ్గర తీసుకుని అన్నాడు యేసు ప్రభు. అదంటే ఉంచండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వచ్చినట్టున్నా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేశాను. చూసారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసిన ప్రభు వాగ్దానం ఇచ్చారు. చూసారా, ఆ విశ్రాంతి ప్రభు దగ్గరే. ఎవరు విశ్రాంతి పొందలేం మనం. అందుకే ఆ పాప స్త్రీ తన విశ్రాంతి లేక, సమాధి లేక, నెమ్మది లేక ప్రభు దగ్గరకు వచ్చి ఆ పాప భారమంతా కన్నీటి మూలముగా, కన్నీటి ద్వారా ఆ పాదాల పైన మోపింది, పాదాలు కడిగింది. చూసారా, ఆదాము హవ్వలు మరి ఆ పండు రమ్యమంది చూచా సాతాను మాటల ద్వారా దుర్బోధకు లొంగిపోయారు, మోసపోయారు. అది కన్నా మీరు చూసినప్పుడు ముందే ప్రభు చెప్పాడు, వారి ఆజ్ఞాపించా ఆ పండు దినమున నువ్వు స్వచ్ఛతలో క్లియర్గా చెప్పారు. కన్నీదాకా ఆజ్ఞాపించా. అక్కడ మీరు చూసినప్పుడు ఆదికాండం 2:16 ఆదికాండం 2:16 రాయబడింది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించి, దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞాన్ని వాక్యం రాయబడి నరునికి ఆజ్ఞాపించి ఆ మధ్యలో చెట్టు ఫలం తినకూడదు అని చెప్పి ఆజ్ఞాపించినప్పటికీ నేను తినా. ఆజ్ఞాతిక్రమే పాపం అని రాబడింది వాక్యం. తిన్నాడా? నువ్వు గమనించండి. ఆదికాండం 3 చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని, అది చూచి ఫలములు తీసుకున్నది. అది తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాడు. అతడు తినడు. చూసా, తిని దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. అందుకే మొదటి యోహాను 3:4 చెప్తున్నారు. మొదటి 3:4లో ఆజ్ఞాతిక్రమే పాపని క్లియర్ రాయబడింది. అక్కడ వాక్యం ప్రతి వాడును అతిక్రమించు. ఆజ్ఞాతిక్రమమే పాపం. చూసారా, ఇది మనం గమనించినప్పుడు ఆజ్ఞ అతిక్రమించాడు, పాపం చేశాడు, శిక్ష పొందా. అంతేకాక మరి ఇంకో మాట్లాడాలి. ఇది చాలా ఒక మర్మాన్ని గ్రహించాలి కదా. చూడండి, ఆ పండు దినమున నువ్వు చచ్చేది అన్నాను. అంతే, దినమునే. మనం నెక్స్ట్ డే కాదు, మరుసటి దినం కాదు, నువ్వు చదువు అన్నమాట. ఆదికాండం 2:16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చెదవు
అని నరుడికి ఆజ్ఞాపించింది దేవుని ఆజ్ఞ. నువ్వు చదువుకున్నావు ఆజ్ఞాచకరం పాపం అని, పాపం వచ్చేసేస్తే మరణం అని ఆజ్ఞ అతిక్రమించా, అందువల్ల పాపంలో పడిపోయా అంటే దినము చచ్చేది ఉన్నప్పుడు ఆ దినము చచ్చాడా, ఆ దినం చావలేదు, మరుసటి చావలేదు, ఈ సంవత్సరం చావలేదు, 10 సంవత్సరాలు చావలేదు. ఎన్నంటి బతికాడు తినిన తర్వాత మీరు గమనించిన వాక్యంలో అది కారణం మనం చూసినప్పుడు అదే 5వ వచనంలో ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొంది. చూసారా, ఆజ్ఞాతకన పాపం అన్నాడు, ఆజ్ఞ అతిక్రమించాడు, పండు తిన్నాడు, ఆ దినమున చచ్చేది ఉన్నాడు దేవుడు, ఆ దినం చావలేదు. ఎన్నేళ్ళైంది? 930 ఏళ్ళు చనిపోయారు. దీన్ని చాలామంది అర్థంగా దేవుడు బైబిల్ తప్ప అబద్ధమని అపార్థం చేసుకున్నారు. మనం బాగా అర్థం చేస్తున్నాడు. నువ్వు చచ్చేదు అంటే అర్థం ఏంటంటే నా దృష్టిలో చచ్చిపోతావు అని అర్థం. నా దృష్టిలో చచ్చిపోయావు, దేవుని దృష్టిలో చచ్చిపోయాడు కాదా. అందుకే సాధ్య సంఘం తరఫున 7 సంఘాలు 5వ సంఘమైన సాధ్య సంఘం ప్రకటనలో 3వ దేవుడు అక్కడ అంటున్నా సాధ్యస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గల వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడవే. చూసారా, నా దృష్టిలో చచ్చిపోయావు, లోక దృష్టిలో పేరుకు జీవిస్తున్నావు అంతే, నా దృష్టిలో చనిపోయావు. అది అర్థం. ఏ రోజు ఆ పండు తిన్నాడో ఆ రోజు దేవుని దృష్టిలో చనిపోయాడు. క్రమేణా మరి 930 ఏళ్ళు పూర్తిగా తన ప్రాణం పోగొట్టుకున్నాడు. దాన్ని ఉదాహరణ చెట్టు, పచ్చని చెట్టు కొమ్మ నరికి కింద పడేస్తాం, చెట్టుని వేరేది కొమ్మ వేరే తర్వాత ఏమైపోయిందంటే అది వెంటనే వాడిపోదు. 1 రోజు, 2 రోజు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 60 రోజులు, 2 నెలలు, 3 నెలలు, క్రమేణా అది వాడిపోతుంది, ఆఖరి ఎండిపోతుంది. అది ఆ రోజు మాత్రం ఆ రోజు చనిపోలేదు, కానీ దేవుని దృష్టి చనిపోయాడు, క్రమేణా మీరు ఎండకు మరణించావు. అదని అర్థం. చెప్పారా, నువ్వు ఆ పండుగ దినమ నా దృష్టిలో చనిపోయిన అర్థం అన్నమాట. వేరే మాత్రం జీవిస్తున్నావు, అయితే నువ్వు మృతుడవే అని అంటున్నా. చూసారా, కాబట్టి ఇక్కడ నీ పేరు పోయబడిన పరిమళ తైలం అంటున్నా. మరి ఆ అత్తరిపుట్టి పగలగొట్టినప్పుడు శ్వాసన బయటకు వచ్చింది, యోధ హృదయంలో దుర్వాసన బయటకు వచ్చింది. యోధ హృదయం పగిలినట్టు అయిపోయింది. ఎందుకు పగిలిందంటే ఇంత అత్యధిక వ్యర్థం చేయాలి. 150 దినారములకు అమ్మొచ్చు కదా. చూసారా, ఆమె బీదలు చేసి బీదల పని శ్రద్ధగలి కాదు, వాడు దొంగ అయ్యింది, దొంగలిస్తున్నాడు డబ్బు సంచులు డబ్బంతా. అందుకే మరి ఆ మాట అన్నాడు అంటారా, ఆ యొక్క అత్తరుపుట్టి పగలొట్టి పడింది, శ్వాసను బయటకు వచ్చింది. యూద హృదయం బ్రద్దల ఆ నష్టం చూసి బ్రద్దలైనట్టు పగిలింది, ఆ దుర్వాసన బయటకు వచ్చి. అదే లోపల ఏమేమన్నాయి ఏమొస్తున్నాయో మనకు క్లియర్ ఉంది వాక్యం. మార్క్స్ వార్త 7:21 ఉంది. లోపల అనగా మనిషి హృదయం నుండి ఏమేమి వాసనలు వస్తుంటే రకరకాల వాసనలు లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనలు జారత్వం, ఇది దురాలోచన. వీళ్ళకి వచ్చిన ఆ యూదాకు వచ్చిన దురాలోచన, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, వస్త్రమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, ఈ చెడ్డవన్నీయు బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచున్నది. ఈ దుర్వాసన కూడా లోపల బయటకు వచ్చి మనిషి అపవిత్రపరచు. బుక్కావాన్ తైలమే మంచి వాసనే, ఏకపడితే ఏమవుద్ది? దుర్వాసన. ప్రసంగి 10:1 బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కూడా. తైలమే మంచిదే, పర్ఫ్యూమ్.
ఆ యొక్క అర్థం మంచిదే, కానీ దాంట్లో ఈ ఈగ పడిపోయింది. ఈగ పడినంత ఈగలు పడినంత దురాశ వచ్చేస్తుంది. మన హృదయం మంచిదే, దేవుడు మంచిగా సృష్టించారు మనుషులను, కానీ ఆ యొక్క హృదయంలో సాతాను ప్రవేశించడం వల్ల అంత కంపు కొట్టిపోతుంది, అంత దురాశ బయటకు వస్తాను. అదనమాట అంత దురాలోచన బయటకు వస్తాయి. సాతాను అందులో ప్రవేశించిన తర్వాత మరి దుర్వాసన బయటకు వస్తున్నాయి. చూసారా, లోపల చెడు వాసన చందవనియో లోపల బయలు వెళ్ళి మనిషిని అభ్యంతరపరుచున్నవి. మనం గమనించాలి. ఎందుకనగా ఇది మరి చాలా శ్రేష్టమైన అంశం మనకు ప్రభు బయలుపరుస్తున్నారు. ఆయన నామం పరిమళ నామం. నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం అంటున్నా. పోయబడిన చూడండి, మనం గమనించినప్పుడు తైలం పోయబడితే ఇల్లంతా సువాసన వ్యాపిస్తుంది. నీ పేరు పోయబడిన పరిమళ సమానం అంటే ఆయన పేరు అనేక చోట్ల అదనమాట అర్థం. యేసయ్య పేరు అనేక చోట్ల వ్యాపించింది. ఆయన అద్భుత కార్యాలు, ఆ సూచక్రియలు, ఆయన యొక్క అద్భుత బోధలు ఇవన్నీ కూడా ప్రపంచంతో వ్యాపించాయి. అదనమాట అర్థం. ఇప్పుడు ఎక్కడికి వ్యాపించింది? ఆయన అద్భుత బోధలు. నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. ఎక్కడ వ్యాపించింది? మత్తయి సువార్త 4:23 అనేక ప్రదేశాలు వ్యాపించింది. ఆయన యొక్క పేరు, ఆయన పరిమళ నామం, పోయబడిన పరిమళ నామం ఆయన పేరు. యేసు సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటను పోయబడిన పరిమళ తైలం ఆయన పేరు వ్యాపించింది అనేక చోట. నానా విధములైన రోగముల చేత వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్రరోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశం నుండి యోర్దానుకు అవతలున్న బహు జన సమూహములు ఆయన వెంబడించిరి. చూసారా, ఆయన పేరు వ్యాపించి అనేకులు వెంబడిస్తాం. పోయబడిన పరిమళం అదే సువాసన, స్వర్తమానం అందిస్తాం అనే చోట. ఆయన పేరు అనేక చోట వ్యాపించింది. ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపించి వ్యాపించండి. శిష్యులు చెప్పిన ఒక ఆ బోధ ద్వారా అర్థం చేసుకొస్తున్నాం. అపొస్తలుల 4:12 మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను. కానీ ఆకాశం ఇవ్వబడిన మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఇది పోయబడిన పరిమళ నామం. ప్రపంచం ఎవరితో రక్షణ? యేసు రక్షణ అని ఒక గొప్ప సత్యాన్ని నిరూపించారు. కాబట్టి ఆ విధంగా ఆయన తప్ప గత్యంతరం లేదు కనుక ప్రభు నమ్ముకొని ఆశీర్వదించబడి రాజుకు సిద్ధపడి అనేక స్థితి మనం సిద్ధపడి ఆ నిత్యత్వం వారు మన శ్వాసములకు ఆత్మధైర్య సహాయం చేసి సిద్ధపరచును కాక. ఆమె ప్రార్థిస్తున్నాం. ప్రభు దయమేడ కృపల తండ్రి, ఆశ్చర్యకర స్తోత్రమైనా ఎంతవరకు మాత్రం అద్భుత ఆశ్చర్యంగా మీరు మాతో మాట్లాడబడి స్తోత్రంలో ప్రపంచంలో ఎంతమంది వాక్యం ఉన్నారు అందరూ ఆశించాలి. అందరూ దీవించి వర్ధన చేయమని, వారి కుటుంబాలు దీవించి ప్రతి కొరతను తీర్చమని రాక సిద్ధపడ్డా కొద్ది భూములు త్వర పెళ్లి కుమారుడే రానైనా యేసు ప్రభువును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమేన్.